హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో వంట వీడియోలైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయేవి. ఇక నుంచి కంటిన్యూగా వీడియోలైతే పెట్టేస్తాను. ఇన్ని రోజులు చాలా బిజీ అయిపోయాను. ఇక నుంచి అయితే ఫ్రీ అయిపోయాను. ఊరికి, ఇంటికి వైజాగ్‌కి తిరగడానికి చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి వీడియోస్ కూడా సరిగ్గా తీయడం మానేశాను. ఈ రోజైతే చాలా మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ రెసిపీ అయితే మన సండే రోజు మా మేనగోడలో ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్‌లో ఈ చికెన్ అండ్ రొయ్యల బిర్యానీ అయితే పెట్టారు. నాకు చాలా నచ్చింది. అందుకే అక్కడి నుంచి అయితే ఈ రెసిపీ కొట్టేసి మీకోసం అయితే ఈ రెసిపీ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రొయ్యలు డైరెక్ట్గా యాడ్ చేయకన్నా కావాలనుకుంటే పక్కన కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ రొయ్యలు ఇందులో డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల రొయ్యల ఫ్లేవర్ కూడా చాలా రైస్కి అయితే పడుతుంది. అందుకే నేను డైరెక్ట్గా యాడ్ చేశాను. ఆ తర్వాత సేమ్ చికెన్ బిర్యానీ లాగే చికెన్ అన్ని ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. దీంతో బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే బాస్మతి రైస్ లేవు, నార్మల్ రైస్ ఉంటే అది యాడ్ చేసేసాను. ఈరోజైతే ఇంటికి చుట్టాలు కూడా వస్తానన్నారు, అందుకే కొంచెం ఎక్స్ట్రా రైస్ కూడా యాడ్ చేశాను. బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ బిర్యానీ ఆల్రెడీ తెలుసుంటే కామెంట్లో పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో రెడీ చేస్తున్నాను చికెన్ అండ్ రొయ్యల బిర్యానీ. ఈ బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కానీ నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను, ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి. ఇన్ని రోజులు మా మేనగోళ్ళ ఫంక్షన్ వల్ల వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలే.